హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి ఇప్పటికే 8 రోజులు అవుతుందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో వీళ్ళు 7 డేస్కి 345 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుందండి. అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారు. సో ప్రస్తుతానికైతే ఇది భయంకరంగా వైరల్ అవుతుంది. అది ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అదర్ కంట్రీల నుంచి, అంటే అదర్ కంట్రీలు అండి, ఇతర దేశాల నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో అది 48 కోట్లు ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి డే 8 అనేది గడుస్తుంది కాబట్టి, 8వ రోజు గడుస్తుంది కాబట్టి ఈ యొక్క 8వ రోజు ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ డే నుంచి ఈ యొక్క 8వ రోజు వరకు. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క 8వ రోజు డేటా చెప్పిన వెంటనే ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. వితిన్ 7 డేస్కి ఈ యొక్క మూవీ వచ్చి 345 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సంపాదించిందని చెప్పి వాళ్ళు మెన్షన్ అయితే చేసేసారు. ఎవరో మిస్ చేయొద్దండి, నేను కలెక్షన్ చెప్తాను. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్, ఎవరు మిస్ చేయదు, ఓకేనా. సో పెద్దికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి డే 8 అనేది గడుస్తుంది కాబట్టి హిందీలో వచ్చి ఈ యొక్క మూవీకి ఎన్ని షోస్ పడ్డాయి? 2000కు పైగానే షోస్ అయితే పడ్డాయన్నమాట. ఈ యొక్క మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 45 లక్షలు అయితే సంపాదించిందండి. ఇది ఒక లైవ్ డేటా, ఓకేనా. సో తమిళ్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 7 కోట్లు అయితే సంపాదించింది అనమాట. షోస్ అనేటివి చాలా తక్కువ అయితే పడ్డాయి. తమిళ్లో వచ్చి 238 షోస్ అయితే పడ్డాయి అనమాట. సో తెలుగులో వచ్చి 1,45 లక్షలు అయితే సంపాదించిందండి. 1,45 అనమాట. సో షోస్ అనేటివి 1733 షోస్ అయితే పడ్డాయన్నమాట, ఓకేనా. సో డే 8 అనేది గడుస్తుంది కాబట్టి, ఇంకా గడుస్తూనే ఉంది కాబట్టి షోస్ అనేటివి భయంకరంగా పడుతున్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 4000కు పైగానే షోస్ అనేటివి పడ్డాయన్నమాట. 8వ రోజు ఈ యొక్క మూవీకి 2,50 లక్షలు అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. 2,50 లక్షలు అయితే ఉందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో, ఓకేనా. సో గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 2,50 లక్షలు అయితే ఉందన్నమాట. 2,40 అంతేనా? సో సారీ అండి, అంతేలేండి. సో ఉరామారిగా అటు ఇటు చూసుకోండి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా వచ్చి 18,50 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. షోస్ అనేటివి ఫస్ట్లో 847 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఆ టైంలో ఎవరు పోతారండి? ఫ్యామిలీస్ కానీ ఎవరు చాలా మంది పోరారనమాట. అందుకే 1800 కోట్లు అయితే వచ్చిందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. అదే ప్రీమియర్స్ ద్వారా 847 షోస్ అయితే పడ్డాయి మన ఇండియా మొత్తం అనమాట. సో డే 1 అయితే పడ్డాయండి షోస్ అనేవి 12,000కు పైగానే పడ్డాయన్నమాట. డే 1 చూసుకున్నట్లయితే కలెక్షన్ అనేది 51 కోట్లు అయితే వచ్చిందన్నమాట ఇండియన్ నెట్ కలెక్షన్లో. 2వ రోజు చూసుకున్నట్లయితే 26,90 లక్షలు అయితే వచ్చింది. 3వ రోజు 29,10 లక్షలు అయితే వచ్చిందనమాట. సో 4వ రోజు 32,15 లక్షలు అయితే వచ్చిందనమాట. 5వ రోజు 12,35 లక్షలు అయితే వచ్చిందనమాట. సో 6వ రోజు 9,70 లక్షలు అయితే వచ్చిందనమాట. 7వ రోజు 7,55 లక్షలు అయితే వచ్చిందనమాట. సో ఈ రోజు గడుస్తుంది కాబట్టి లైవ్ డేటా కాబట్టి నిమిషానికి మారిపోయే అవకాశం ఉందన్నమాట. మారిపోయిందా? సో చెప్పాను కదా మారిపోద్దని. సో 2,50 లక్షలు అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి రిఫ్రెష్ చేసిన వెంటనే. సో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో టోటల్ ఈ యొక్క మూవీ వచ్చి 190,69 లక్షలు అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి. 190,69 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి, ఓకేనా. సో ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 48 కోట్లు అయితే ఉందన్నమాట. విత్ ఇన్ బుక్ షోలో ఈ యొక్క మూవీ వచ్చి 7 రోజులకి 6 మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయాయండి, కన్ఫామ్, ఖచ్చితంగా. సో అదనమాట. దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా వస్తుంది, వెయిట్ చేసి చూద్దాం. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క థియేట్రికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో మన ఈ యొక్క పెద్ది మూవీకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ నిర్మాత ప్రతి ఒక్కరిని పిలిచి అగ్ర హీరో అయిన మన రామ్ చరణ్ గారు మూవీ వస్తుంది కాబట్టి ఎక్కువ మోతాదులో థియేట్రికల్ రైట్స్ అనేటివి జరిగాయని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది 225 కోట్లకైతే జరిగిందనమాట. సో ఇక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఓటీటీ రైట్స్, మంచి ఓటీటీ ఏదైతే ముందుకు వస్తుందో సో ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే ఇస్తాడనమాట. శాటిలైట్ రైట్స్ కూడా వచ్చి మంచి ఏ ఛానల్ ముందుకు వచ్చి డబ్బు ఎక్కువ ఇస్తుందో ఆ ఛానల్కి ఇచ్చేస్తాడనమాట పెద్ది మూవీ. సో ఆడియో రైట్స్ మంచి మ్యూజికల్కి ఉన్న ఛానల్ ఏదైతే ఉందో అది హిందీ సంస్థ అయిన పెద్ద సంస్థ ఉంది కదా, టీ సిరీస్. సో తెలిసిందే మీకు, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట, చాలా పెద్ద ఛానల్స్ అయితే ఉన్నాయి ఆడియో రైట్స్కి సంబంధించినవి. సో ఎవరు ముందు ఎక్కువ డబ్బు ఇస్తారో ఎక్కువగా వాళ్ళకైతే అమ్మేస్తాడనమాట. సో మన పెద్ది సాంగ్స్ దాన్ని ఆడియో రైట్స్ అంటారనమాట.
సో ఇదండి కలెక్షన్ అనేది. టోటల్గా చూసుకున్నట్లయితే 190 కోట్ల అంతేనండి. ఇండియన్ నెట్ కలెక్షన్లో 190 కోట్ల 69 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 48 కోట్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఈరోజు ఎన్ని షోస్ పడ్డాయి? 4,000కు పైగా షోస్ అయితే పడ్డాయి అనమాట. దీని బజ్ వచ్చి హిందీలో ఎన్ని షోస్ పడ్డాయి? 2,000కు పైగా పడ్డాయి. కలెక్షన్ వచ్చి అంతేనండి. కలెక్షన్ వచ్చి ఇంతకు ముందు చెప్పాను అనమాట. సో ఆ కలెక్షన్ అయితే వచ్చింది, కానీ బజ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి తెలుగులోనే ఇండియన్ నెట్ కలెక్షన్లో 2,000కు పైగానే ఉందన్నమాట. లైవ్ డేటా కదా, మారుతూ ఉంటుందన్నమాట. సో 17,000 షోస్ అయితే పడ్డాయి అనమాట. మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా, ఎక్కడ తేడా ఉందని. సో అదనమాట. మలయాళం నుంచి కన్నడ నుంచి ఎటువంటి డేటా అయితే రాలేదు. సో ఒకవేళ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తానమాట. మరి అక్కడ మూవీ అనేది ఆడుతుందా లేదా అని చెప్పి చూడాలి. మూవీ అయితే ఆడుతుంది, కానీ డేటా అయితే రాలేదనమాట. అదేంటో మనకైతే తెలీదు. సో దీని బజ్ అనేది ఎక్కువగా మన ఏపీ టు తెలంగాణలోనే ఉంది. ఎక్కువగా సీడెడ్ నుంచే ఎక్కువ ఉందన్నమాట దీని కలెక్షన్ అనేది. రాయలసీమ, తిరుపతి, చిత్తూరు అటు సైడ్ నుంచి ఎక్కువ బజ్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఆ యాస భాష అనేది ఎక్కువగా వాళ్ళే ఎక్కువగా ఇష్టపడతారనమాట. సో అది. ఇక చూసుకున్నట్లయితే దీని కలెక్షన్ వచ్చి మొత్తం కలిపి 345 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా వచ్చిందని చెప్పి వితిన్ 7 డేస్కి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారన్నమాట. సో అంతకు మించి ఈ యొక్క డే 8 అనేది గడుస్తుంది కాబట్టి అంతకు మించి కలెక్షన్ చేసిందని చెప్పి బల్లగుద్ది మరీ చెప్పొచ్చు అనమాట. సో మొత్తంగా టోటల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 345 కోట్లు వాళ్ళు వదిలింది. నేను ఇప్పుడు చెప్పబోయేది 347 కోట్లు అయితే వచ్చిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా వాళ్ళు చెప్పింది 345, నేను చెప్పేది ఇప్పుడు 347. అంటే అక్కడ పెరిగింది కదా, లైవ్ డేటా ఉంది కదా, ఇక్కడ లైవ్ డేటా ఉంది కదా, ఇప్పుడు చెప్పాను కదా నేను. సో అదనమాట. సో పెద్దకి సంబంధించి ఎటువంటి డేటా వచ్చినా కానీ, ఎటువంటి ఏదైనా సరే అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఎవరో మిస్ చేయొద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.